అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో చూడబోయేది చికెన్ డోనట్స్ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. కేజీ బోన్లెస్ చికెన్ ఇలా శుభ్రంగా కడిగేసి నీళ్ళు లేకుండా తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్స్ 1 కప్పు, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 4, పసుపు 1/2 టేబుల్ స్పూన్, 2 గుడ్లు, కార్న్స్ని ఇలాగా మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. కట్ చేసిన 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 4, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి. ఇలాగ మెత్తగా ఆడించుకోవాలి. ఇలా ఆడించుకున్న దాన్ని ఇప్పుడు ఒక బౌల్లో ఇప్పుడు చికెన్ పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు అంతలా బౌల్లో తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వచ్చి బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, సరిపడా సాల్టు. ఇలాగ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకొని ఇలా తీసుకోవాలి. ముందుగా తీసుకుని 2 గుడ్లని చితక్కొట్టుకొని ఇలా తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, సరిపడా సాల్టు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా గ్రైండర్ తోటి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఇలాగా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ పేస్ట్ని ఇలా కొద్ది తీసుకొని చేతిలోకి ఇలాగా మనం ఉండలా చేసుకొని ఇలా మధ్యలో ఇలాగా డోనట్స్ లాగా చేసుకొని ఇలాగా అంతా ఒకేలా చేసుకొని ఇలాగా పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలాగా అంతా ఒకేలాగా ఇలాగా తయారు చేసి పెట్టుకోవాలి. అలాగే ముందుగానే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలాగ తయారు చేసి పెట్టిన డోనట్స్ని ఇప్పుడు ఎగ్లో వేసుకొని ఇలాగ ముంచుకొని ఇలాగ 2 వైపులు ముంచుకొని ఇలాగ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కార్న్ పౌడర్లు వేసుకొని బాగా అటు ఇటు బాగా కలుపుకొని ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట వచ్చి హైలో కాకుండా సిమ్లో కాకుండా నిదానంగా పెట్టుకొని ఇలా తయారు చేసి పెట్టుకున్నాయని ఇలాగా ఆయిల్లో వేసుకొని 2 వైపున బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపున ఇలా తిప్పుకోవాలి. చికెన్ డోనట్స్ చాలా బాగుంటుంది. పైన వచ్చి కరకరలాడుతుంది, లోపల స్మూత్గా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే ఈ డోనట్స్ని అయితే ఇప్పుడు తీసేద్దాము. చూసారా, ఇలా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇలాగే రెండో వాయిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, సింపుల్గా టేస్ట్గా చికెన్ డోనట్స్ అయితే రెడీ అయిపోయింది. క్రంచీగా స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి మంచి అయితే గ్రీన్ చట్నీ అయితే చూద్దాము. ఇలా మిక్సీని తీసుకొని కొత్తిమీర కొద్దిగా, అల్లం కొద్దిగా, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఆడించుకొని తీసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ఇలాగ చికెన్ డోనట్స్ పెట్టుకొని ముంచుకొని తింటే చాలా టేస్ట్గా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా కనుక నా రెసిపీ కనుక చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.